అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్లో ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాన్ని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకుని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimple.astrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, ధనుసు రాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శని మార్పు, కుజుడి యొక్క మార్పు, కుజగ్రహం యొక్క మార్పు జరిగింది. కుజుడు అష్టమంలో పడ్డాడు, శని అర్ధాష్టమంలో పడ్డాడు. ఆ గురువేమో మారలా, అలాగే 6వ ఇంట్లో కూర్చున్నాడు ఆయన 15వ తారీఖు మే దాకా. మరి ధనుసు రాశి వాళ్ళ గురించి ఏం చేద్దాం? కొత్తగా అర్ధాష్టమ శని, కొత్తగా అష్టమంలో కుజుడు. అష్టమంలో కుజుడు ఉంటే ఏమవుతుంది? పిల్లల గురించి బాగా బెంగ, వాళ్ళ ఆరోగ్యం గురించి టెన్షన్, వాళ్ళ భవిష్యత్తు గురించి టెన్షన్, సంతానం లేమి, వాళ్ళ వల్ల చింతలు, తెలివి తక్కువ నిర్ణయాలు విపరీతంగా తీసేసుకొని లేనిపోని మిస్టేక్ చేయటం, ప్రయాణాల్లో ఇబ్బందులు, కష్టాలు, మరి ఇన్ని ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు కుజుడి యొక్క అష్టమ స్థితి కోసం నేను చెప్పిన విధంగా పరిహారం చేసుకోండి. నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. శని తృతీయంలో ఉండి పండగ చేయించాడు 2.5 సంవత్సరాలు. ధన ఆదాయాన్ని బాగా ఇచ్చాడు, అనేక విధాలుగా సంపాదన కూడా ఇచ్చాడు. ఇంత మంచి శని ఇప్పుడు అర్ధాష్టమంలోకి 4వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తల్లి ఆరోగ్యం పట్ల బెంగ, విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి కొంచెం ఇబ్బంది, అన్ని రకాలుగా మనం శని కూడా పరిహారాలు చేసుకోవడం ధనుసు రాశి వాళ్ళకి మంచిది. కుజగ్రహానికి చేయాలి. ఎలాగూ గురువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, వృషభ రాశిలో కదలటం లేదు కాబట్టి, ఏప్రిల్ 15 వరకు మనకు గురువు బాలేడు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, అదృష్టం దెబ్బతింటుంది, అనుకున్నది జరగదు, విసుగు, ఇవన్నీ కూడా కలవడానికి కారణము గురువు స్థితి. దానికి పరిహారం మనం చేయాలి. పంచమాధిపతి అన్నాను, కుజుడు అష్టమంలో వచ్చాడు, అది ఇబ్బంది పెట్టాడు. అలాగే 6వ ఇంటి ఓనరు శుక్రుడు వెళ్ళి 4వ ఇంట్లో కూర్చోవడం వల్ల అనారోగ్యము, ఫుడ్ విషయంలో నిర్ణయాలు సరిగా తీసుకోవటం, ఆహారంలో లోపాలు, ఆహారంలో తేడాలు,
తీసుకుని జీర్ణ వ్యవస్థ దెబ్బతింటం, ఆడవాళ్ళకైతే మరి వాళ్ళ లేడీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ధనుసు రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. శత్రువులు విజృంభించడం, అప్పుల బాధలు ఉండటం, అనారోగ్యం, జాగ్రత్తగా ఉండాలి. శుక్రగ్రహాన్ని కూడా పరిహారం చేయాలి. మాట్లాడితే అన్ని గ్రహాలు వచ్చేసినాయి. ఇప్పుడు గురువు వచ్చేసాడు, శని వచ్చేసాడు, కుజుడు వచ్చేసాడు, గురువు వచ్చేసాడు, ఇప్పుడు శుక్రుడు కూడా జాయిన్ అయ్యాడు. మరి ఇన్ని గ్రహాలకు ఇంకా పోతే మిగిలింది ఏదో చూద్దాం. సప్తమాధిపతి బుధుడు, భర్త భార్య, ఈ స్థానం 4వ ఇంట్లో అద్భుతంగా ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు, ఐక్యమత్యం సూపర్గా ఉంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాకుండా ప్రేమికులకు అనుకూలంగా ఉండటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం అన్నీ కూడా బుధుడు సూపర్గా ఇచ్చేశాడు అనేది క్లియర్గా చెప్పేస్తున్నాడు. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల, నీచ స్థితిలో ఉండడం వల్ల, అష్టమాధిపతి కూడా అక్కడే వారంలో మొదలవుతున్నాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలు జాగ్రత్తగా ధనుసు రాశి వాళ్ళు మెయింటైన్ చేయాలి. సూర్యుడు ఎప్పుడైతే భాగ్యాధిపతి 9వ ఇంటి ఓనర్ 4వ ఇంట్లో ఉండడం వల్ల తండ్రి యొక్క, తల్లి యొక్క, మామగారు, అత్తగారు, పెద్దలు అందరి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత కష్టమున్నా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టరు. అదృష్టాన్ని బాగా కలిగిస్తున్నాడు సూర్యుడు కాబట్టి అది అద్భుతంగా ఉంది. బుధుడు ఉద్యోగానికి అధిపతి నేరుగా 4వ ఇంట్లో మంచి ప్లేస్లో ఉండడం వల్ల ఉద్యోగం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు రావటం, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ధనుసు రాశి వాళ్ళకి గొప్ప గుడ్ న్యూస్ చెప్పొచ్చు. వ్యాపారానికి అధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఇక్కడ చతుర్థ స్థానంలో, కేంద్ర స్థానంలో ఉండి వ్యాపారంలో దుమ్ము దులుపుతున్నాడు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు శుక్రుడు కల్పిస్తున్నాడు. వ్యాపారంలో కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు, కొత్తగా మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా అన్ని రకాల వ్యాపారంలో మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మాండం జరుగుతుందని చెప్పాలి. కుజుడు వ్యయాధిపతి కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. జాతకంలో గురువు బాలేడు, శని బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు అని చెప్తూ మనం మళ్ళీ పరిహారాలు కూడా చెప్తున్నాం. చేసుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి చెప్తాను, జాతకాన్ని చూసి చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య.